నమస్కారం. మరణమనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు యమధర్మరాజు. పాపులను శిక్షించేవాడిగా, ప్రాణాలను తీసుకెళ్లే కాలపురుషుడిగా మనకు ఆయన తెలుసు. కాని పురాణాల ప్రకారం సృష్టిలో మరణాన్ని పొందిన మొట్టమొదటి జీవి యమధర్మరాజే అని మీకు తెలుసా? అసలు ఒక దేవుడు మరణించడమేమిటి? ఆయన మరణానికి అధిపతి ఎలా అయ్యారు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే మనం కృతయుగం కంటే ముందున్న కాలానికి వెళ్ళాలి. యమ మరియు యమి సూర్యపుత్రులు. వేదాల ప్రకారం యముడు మరియు ఆయన సోదరి యమి యమునా నది, సూర్యదేవుడు మరియు సంజ్ఞాదేవికి జన్మించిన కవలలు. వీరు భూలోకంలో జన్మించిన మొట్టమొదటి మానవులుగా పరిగణించబడతారు. ఆ కాలంలో మరణమనేది ఎవరికీ తెలియదు. అందరూ అమరులుగానే ఉండేవారు. కాని సృష్టిక్రమం సక్రమంగా సాగాలంటే పాతది పోయి కొత్తది రావాలి. అందుకే మరణమనే ప్రక్రియను ప్రవేశపెట్టాలని నిర్ణయించబడింది. ఆ క్రమంలోనే యముడు మరణాన్ని పొందిన మొట్టమొదటి జీవిగా మారాడు. మరణం తర్వాత ఏం జరిగింది? యముడు మరణించినప్పుడు ఆయన ఆత్మ శరీరాన్ని వదిలి పరలోకానికి చేరుకుంది. అక్కడ ఆయన తన పుణ్యకార్యాల వల్ల మరియు ధర్మం పట్ల ఉన్న నిబద్ధత వల్ల ఉన్నత స్థానాన్ని పొందారు. మరణాన్ని స్వయంగా అనుభవించిన వ్యక్తిగా మరణించిన ఆత్మలకు మార్గదర్శిగా ఉండటానికి ఆయన అర్హుడని దేవతలు నిర్ణయించారు. అలా యముడు యమధర్మరాజుగా మారి దక్షిణ దిశకు అధిపతిగా, ధర్మాన్ని రక్షించే మృత్యుదేవుడిగా బాధ్యతలు స్వీకరించారు. యముడు కేవలం ప్రాణాలను హరించేవాడు మాత్రమే కాదు, జీవుల కర్మలను లెక్కగట్టి వారికి సరైన న్యాయం చేసే ధర్మదేవత. ఆయన మరణాన్ని రుచిచూడటం వల్లే మరణం పట్ల భయం పోయి అది సృష్టిలో ఒక సహజ ప్రక్రియ అని లోకానికి తెలిసింది. యముడి సోదరి యమి ఆయన మరణం తర్వాత పడ్డ బాధ వల్లే రాత్రి అనేది పుట్టిందని కూడా ఒక కథ ఉంది. చూశారుగా, మరణానికే అధిపతి అయిన యముడి వెనుక ఉన్న ఈ అద్భుతమైన కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని పురాణ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.